ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉండే ఛాన్స్ ఉంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఈ సెషన్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఈ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చారి రెడీగా ఉన్నారు. చారి, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అధికారికంగా సమాచారం వచ్చింది. ఈ నెల 30వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేయాలని అసెంబ్లీ సిబ్బందికి ఆదేశాలు ప్రభుత్వం నుంచి వచ్చాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద చర్చించాలనేటువంటి ఆలోచనతో కేబినెట్ కూడా దాన్ని అప్రూవల్ చేసింది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ లో చేసినటువంటి నిర్ణయానికి అనుగుణంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద చర్చించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అప్పట్లో 600 పైచిలకు ఇచ్చినటువంటి పేజీలు ఏవైతే ఉన్నాయో కాళేశ్వరం కమిషన్, ఆ పేజీలన్నిటిని కూడా అసెంబ్లీలో పెట్టి అందరు సభ్యులకు కూడా చేర్చిన తర్వాత సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దాంట్లో భాగంగానే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలనుకుంటుంది. సుమారు మనకున్నటువంటి సమాచారం ప్రకారం 3 నుంచి 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి పూర్తి స్థాయిలో కాళేశ్వరం కమిషన్ మీద అన్ని పక్షాల యొక్క అభిప్రాయాలను తీసుకోవడం, అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి క్లారిటీ రావాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం. అందుకే అసెంబ్లీలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు ఉంటారు కాబట్టి అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్న తర్వాత కాళేశ్వరం కమిషన్ సిఫార్సు చేసినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఎలాంటి విచారణకు ఆదేశించాలి అనేటువంటి క్లారిటీ కూడా తీసుకోవాలనుకుంటుంది ప్రభుత్వం. ఓకే చారి. ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉండే ఛాన్స్ ఉంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఈ సెషన్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉండే ఛాన్స్ ఉంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఈ సెషన్లో చర్చించి నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం.